నమస్తే. ఏబీ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. మన తెలుగు సినిమా రంగంలో మనకున్న వర్సటైల్ ఆర్టిస్టుల్లో సత్యదేవ్ ఒకళ్ళు. రీసెంట్గా ఆయన సినిమా రావ్ బహదూర్ జూలై 3న ఆడియన్స్ ముందు రాబోతుంది. నెంబర్ ఆఫ్ గెటప్స్తో సత్యదేవ్ కనిపించిన ఈ సినిమాలో తన పాత్ర గురించి, అలాగే సినిమా గురించి, కెరియర్ గురించి సత్యదేవ్ ఏం చెప్పాడని తన మాటలు విందాం. సార్ నమస్తే నమస్తే సత్యదేవ్. సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మీ బహదూర్ టీజర్ చూశాను, రావు బహదూర్. సార్. చాలా వెరైటీగా అనిపించింది. నెంబర్ ఆఫ్ గెటప్స్ ఇవన్నీ. యా కోర్స్ మేము టీజరే చూసాం, మీరు సినిమా మొత్తం చేశారు కాబట్టి ఏంటి అసలు ఈ రావు బహదూర్లో మీరు చేసిన ఆ గెటప్స్ అలాగే ఆ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? అదే సార్, అంటే నేను ఆల్మోస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నాకున్న రిఫరెన్సెస్ అఫ్కోర్స్ నేను మెగాస్టార్ గారికి చాలా పెద్ద అభిమానిని. బట్ అట్ ద సేమ్ టైం నాకు కమల్ హాసన్ సార్ అన్న అంతే ఇష్టం. సో ఆయన ఎలా ఇన్ని గెటప్లు ఇన్ని గంటల మేకప్లో కూర్చున్నారని చెప్పేవారు, అవన్నీ చూసేవాళ్ళం, ఇంటర్వ్యూస్ కానీ చదివేవాళ్ళం కదా. మనకి ఎవరైనా రాస్తే కదా చేయాలి, ఇలాంటివి ఎవరు రాయట్లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నప్పుడు. అలా అంటే అదొక మేనిఫెస్టేషన్. నాకు ఎప్పుడైనా ఇలాంటిది ఒకటి చేయాలి, గెటప్ వేసుకొని కంప్లీట్లీ ఆ గెటప్లోకి మాయమైపోయి ఇలాంటి ఒక క్యారెక్టర్ కావాలి అని చాలాసార్లు అనుకునేవాడిని. ఎప్పుడు దొరకలేదు అవకాశం. కొంత ఉమామహేశ్వర గ్రూప్ వస్తే దొరికింది. ఎందుకంటే అదొక కంప్లీట్లీ డిఫరెంట్, ఒక అమాయకుడు అయిన ఒక అరకులో ఉండే ఒక ఫోటోగ్రాఫర్ స్టోరీ. అది కొంతవరకు, బట్ అది మేకప్ కాదు, ఓన్లీ లుక్ వైజ్ అండ్ అదే ఐ మీన్ క్యారెక్టర్ వైజ్ యాక్టింగ్ పరంగా. బట్ ఎప్పుడైతే రాబోదూర్ గురించి, రామప్ప గురించి చెప్పాడో, ఇన్నాళ్ళకి సరే వచ్చింది, దీన్ని చేయాలి అని చాలా అంటే రాగానే చాలా గెంతులేసాను. అంటే ఎందుకంటే ఒక యాక్టర్గా ప్రాస్థెటిక్స్ వేసుకొని కూర్చొని చెయ్యాలి, విగ్గులు పెట్టి గడ్డాలు పెట్టుకొని ఇలా కాస్ట్యూమ్స్ వేసుకోవాలని అందరికీ ఉంటుంది కదా. నాకు ఎప్పుడైతే అది వచ్చిందో అసలు ఎగరికి గెంతేసి వెంటనే ఓకే చెప్పేసి, అంటే ఓకే చెప్పడానికి ఏం లేదు, నాకు మాహాకున్న ఒక ర్యాపో బాండింగ్ ఏంటంటే తను నాకు కథ ఏం చెప్పక్కర్లేదు. ఫస్ట్ దా కథ చెప్తానంటాడు, నేను వెళ్ళడమే డేట్స్ ఎప్పుడు అని చెప్పిన తర్వాత వి సిట్ అండ్ డిస్కస్ అబౌట్ ద స్టోరీ. అంతటి ర్యాపో ఉంది మాకు. అంటే గెటప్స్కి పడిపోయావా, లేదంటే సబ్జెక్టు నచ్చి ఆ సబ్జెక్ట్లో వచ్చిన గెటప్స్ నచ్చినాయి ఎలా? సార్ ఎప్పుడైనా కూడా ఓన్లీ గెటప్ అంటే అసలు వర్కౌట్ అవ్వదు సార్. అది సబ్జెక్ట్లో నుంచి వచ్చే గెటప్పే అవ్వాలి, లేకపోతే అది ఎందుకు వేసుకున్నాడు అంటారు. ఎందుకు మామూలుగా చేయొచ్చు కదా, ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇది గొప్పతనం, ఆ స్టోరీకి ఉన్న గొప్పతనం ఏంటంటే స్టోరీ నుంచి క్రియేట్ అయిన ఒక క్యారెక్టర్ కదా. ఆ గెటప్స్ కానీ స్టోరీలోనే అది మమైకమైపోయి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, అందుకు ఎక్సైట్ అయ్యాను. ఓన్లీ గెటప్ కోసం అంటే అసలు చేసేవాడే కాదు. ఓన్లీ గెటప్ వేస్తే, ఎందుకంటే నేనే చాలా సినిమాలు చూసి ఎందుకు వేస్తే గెటప్ అనుకుంటాం, బట్ నాది స్టోరీ నుంచి వచ్చింది గెటప్ అండి. అది అంటే వెంకటేష్ మహా ఇంటర్వ్యూలో సత్యదేవన్ చూస్తుంటే కమల్ హాసన్ గుర్తుకొచ్చాడు అన్న స్టేట్మెంట్ అది చిన్నది కాదు. సో అది విన్నప్పుడు నీకేమనిపించింది? డెఫినెట్లీ హ్యాపీ అనిపిస్తుంది సార్. అంటే ఒకటి, అది అవుట్ ఆఫ్ లవ్ వచ్చిన ఒక డైలాగ్, అంటే ఒక స్టేట్మెంట్ అవుట్ ఆఫ్ మనం చేసిన దాని పట్ల. అంటే ఇప్పుడు మనం ఏదైనా మంచి ఫుడ్ తిన్నప్పుడు ఎలా ఉందంటే అసలు తాజ్ ఫలక్నామాలో చేసినట్టు చేసావు నువ్వు అని అంటాం. అంటే లేకపోతే ఎప్పుడైనా ఒక కంపారిజన్ ఇస్ ఆల్వేస్, ఒక పెద్ద గీతకు కంపేర్ చేసినప్పుడు మనకి ఇట్స్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లవ్. సో తను చూస్తున్నప్పుడు తను అంత మెస్మరైజ్ అయ్యి అది చెప్పడం జరిగింది. నేను అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఎవరినైతే చూసొచ్చి గెటప్ వేయాలనుకున్న వాళ్ళు మనం గెటప్ వేసినప్పుడు మన డైరెక్టర్ అది ఫీల్ అయ్యాడంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఇట్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో, అంటే డెఫినెట్గా ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. ఏంటి బాస్ నువ్వు ఆయనతో పోల్చే, జేడీ ఫీల్ అవుతాడేమో. జేడీ ఎవరండి? జేడీ చక్రవర్తి. ఆయన ఫీల్ అవుతారండి. ఆయన కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూలో కమల్ హాసన్ లా చేసావన్నారని కొన్ని ఇంటర్వ్యూలు ఆయన చెప్పున్నారు. ఓకే 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 అవునా? ఓకే ఓకే నాకు సారీ అండి, నాకు అది నేను అంటే అదొక ఒక కంపారిజన్ లవ్ నుంచి వచ్చిన డైలాగ్. రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ. సరే మనం ఓకే ఇది చెయ్యాలి, ఏదో ఇంకా బాగా చేయాలనే ఒక రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అంతే సార్, అంతే. అంటే అది అవుట్ ఆఫ్ లవ్ వచ్చిన డైలాగ్ అంతే. ఓకే,
కానీ మీరు అన్నారు కమల్ హాసన్ గారి గెటప్స్ వాటన్నిటి మీద నాకు ఎంతో ఇది ఉండేది అని. అవును. సో ఆయన వేసిన గెటప్స్ లో మీకు బాగా నచ్చింది ఏది? భావనే సత్యభామనే చాలా ఇష్టం అండి. Hmm. భావనే సత్యభామలో ఆయన లేడీ Lady Gator. అవునా, లేడీ ఇష్టం గెటప్ ఉంది. ఇస్ Okay. అమేజింగ్. అది అసలు ఎలా చేసాడు ఈయన అని చాలాసార్లు అనుకున్నాను. Hmm. మేబీ అలాంటిదేనా వస్తే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ చేస్తానేమో. Hmm. అది అది చాలా ఇష్టం. సెకండ్ సత్యమే శివం, Yeah, అన్బే శివం. అన్బే శివం, సత్యం సంథింగ్ పేరు, సత్యమే శివం. సత్యమే శివం. అందులో ఇలా లిప్ కట్ అయిపోయి ఇలా సైడ్కి అదొకటి అసలు చాలా టఫ్ మేకప్ అండి అది. ఎందుకంటే ప్రతిసారి ఈ జా పక్కకు ఉండాలి, ఇలా పళ్ళు నవ్వులుతూ ఉండాలి. అది ఒకటి ఫ్యాబులస్ మేకప్ అండ్ పర్ఫార్మెన్స్. ఇంకా భారతీయుడు అంటే అల్టిమేట్ అనుకో. ఇంకా భారతీయుడు సార్, భారతీయుడు గురించి అందరూ చెప్తారు. అంటే భారతీయుడు చెప్పకుండా కమల్ హాసన్ గారి గురించి చెప్పలేం. బట్ ఈ రెండు ఏంటంటే చిన్న అండర్ డాగ్ గెటప్స్ ఇవి. ఎవరు ఎక్కువ మాట్లాడరు, బట్ అవి అంతే క్రేజీ. ఎందుకంటే అందులో అమ్మాయిలా చేయడం అనేది ఇంకా వెరీ టఫ్ కదా, ఒక లేడీలా చేయడం. సో రిలీజ్ దగ్గర పడుతుంది, టెన్షన్ ఉందా? టెన్షన్ అంటే అదే సార్, అంత మంచిగా బాగా వండాము, ఈ వంటను ఇప్పుడు జనాలు తిని ఎలా ఉందని చెప్పాలి కదా, ఆ టెన్షన్ తప్ప. బాగా అయితే వండేసాం, అద్భుతంగా వచ్చింది డిష్ అంతా, లైక్ రాబోతున్న డిష్. సో టెన్షన్ ఏం లేదు, యాంగ్జైటీ, ఎలా యాంగ్షియస్గా ఉన్నాను, ఎలా తీసుకుంటారు. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. ఒక బెంచ్ మార్క్ సెట్ చేద్దామని క్రియేట్ చేసిన సినిమా కదా, సో అది ఎలా రీచ్ అవుతుంది అన్న దానిపైన కొంచెం యాంగ్షియస్గా ఉన్నాను. సో టీజర్ బయటకు వచ్చిన తర్వాత మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి అసలు? చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. అందరూ అరే భలే, అంటే దానికి మెస్మరైజ్ అయిపోయామని చాలా మంది చెప్పారు. యాక్టింగ్ అదిరిపోయిందని చెప్పారు, సెట్ వర్క్ గురించి చెప్తున్నారు, కెమెరా వర్క్ గురించి, మ్యూజిక్ గురించి, స్మరణ్ గురించి, అన్ని విధాలు. అంటే మేము ఏదైతే అనుకున్నామో దాని గురించి, అంటే చిన్న ఎక్స్పెక్టేషన్. అంటే అప్పటి వరకు ఒకటే టీజర్ వచ్చింది, ఈ టీజర్తో వీ వాంటెడ్ టు ఆ బజ్ క్రియేట్ చేయాలనుకున్నాం, అది క్రియేట్ అయ్యింది అనిపించింది. చాలా మంచి రెస్పాన్స్. అంటే మీకేమైనా జనరల్ గా టీజర్ చూడగానే ఒక సినిమా ఇలా ఉండొచ్చు అనే ఒక ఇమాజినేషన్ అనేది వస్తుంది, రైట్ సార్. బట్ మీ టీజర్ చూసిన తర్వాత మాకు సబ్జెక్ట్ ఏంటి అనేది ఏం అర్థం కాల. క్యూరియాసిటీ క్రియేట్ అయింది. సబ్జెక్ట్ ఏంటి అన్నది, అంటే సబ్జెక్ట్ ఏంటన్నది ఆనెస్ట్గా ఈ పర్టికులర్ దానికి చెప్పడం, అంటే నిజంగా ట్రైలర్ టీజర్ కట్ చేయడం కూడా చాలా కష్టం సార్ దీనికి. ఎందుకంటే ద కీ ఎలిమెంట్ రివీల్ అవ్వకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి, డ్రామా పార్ట్ చూపిస్తూ. సో అంటే అనుమానం పెనుభూతం అన్నది మెయిన్ పాయింట్. ఆ అనుమానం ఏంటి, ఆ రామప్పకు వచ్చిన అనుమానం ఏంటి, ఆ అనుమానం తీరకనే లివర్ క్యాన్సర్ ఇన్ని రోజులు ఉండి ఎక్కడా చూడలేదు అన్నాడు. ఎందుకు వీడు ఇంకా జనాల్ని పట్టి పీడిస్తున్నాడు ఇలాగా, ఒక ఆన్సర్ కోసం అంత అబ్సెస్ ఎందుకు అయిపోయాడు అన్నది కథ. సో దానికి సంబంధించిన ఇదే వరల్డే మీరు టీజర్లో ట్రైలర్లో చూసింది. సో అవుట్ ఆఫ్ మొత్తం 7 గెటప్స్ 7 గెటప్స్ ఉన్నాయి సార్. ఒకటే క్యారెక్టర్ ఒకటే, గెటప్స్ అన్ని మారుతా ఉండే. ఒకటే 60 year old, 50 year old, 25, 30 అలా. అంటే ఒక వ్యక్తి పరిణామక్రమం, అంటే లైఫ్. అవును సార్, అవును సార్. మోస్ట్ దేశ సంచారిగా ఉన్న మన రామప్ప మన సాంగ్ లో చూసినట్టు అంత హ్యాపీగా ఉండేవాడు. కట్ చేస్తే ఆ ఓల్డ్ మ్యాన్ లో అయ్యాడు కదా. ఎందుకు అయ్యాడు, ఆడి బాధ ఏంటి అన్నది ఆడి బుర్రలోకి వెళ్ళి చూడాలి. అంటే టైం పీరియడ్ కూడా అలాగే ఉంటుందా, ఎలా అసలు అది? అంటే నాన్ లీనియర్ టైం పీరియడ్ సార్. స్టార్టింగ్ రామప్ప ఓల్డ్ గెటప్ తోనే స్టార్ట్ అవుతుంది డెఫినెట్ గా. అక్కడి నుంచి హీ టెల్స్ అ స్టోరీ. సో ఈ అవుట్ ఆఫ్ 7 గెటప్స్ లో మీకు బాగా దగ్గరైన గెటప్ అంటే ఏది? దగ్గరైన గెటప్ అంటే నాకు అన్నీ ఇష్టమే సార్. బట్ రామప్పది ఏంటంటే కొంచెం నా ఏజ్ కాదు, నా జనరల్ ఏజ్ కాదు అది. ప్రాస్టెటిక్స్ కూడా హెవీ ప్రాస్టెటిక్స్ ఉన్న ఇది. డెఫినెట్గానే క్యూరియస్గా, అండ్ వాడు దాంతోపాటు వాడి క్యారెక్టరైజేషన్ కూడా అంతే. ఆ గెటప్కి వాడి బిహేవియర్కి చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అలా ఉంటాడు అన్నది పర్ఫార్మెన్స్తో కూడా రిలేట్ అయిన ఒక వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అది. సో నాకు అందుకే రామప్ప 60 year old రామప్ప చాలా ఇష్టం.
ఓకే. ఆడిని అసలు మీరు ఎంజాయ్ చేస్తారు థియేటర్లో ఆడ వేసే వేషాలకి విల్ ఆల్ ఎంజాయ్. సో ఆడియన్స్ కూడా ఈ అవుట్ ఆఫ్ 7 గెటప్స్ లో రామప్పదే గుర్తుండిపోతుందా లేదంటే ఎలా? 100% ఆడు 60-year-old రామప్పది బాగా గుర్తుంటుంది. ఎందుకంటే ఆడు చుక్కలు చూపిస్తాడు సార్ అందరికి, ఆడు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ. వాడు ఆ ఆన్సర్ కోసం ఆడు చేసే ఏదైతే ఉంటుందంటే పెంట చేస్తాడు. జనరల్ గా ఇవి ఒక విధంగా చెప్పాలంటే నైఫ్ ఎడ్జ్ లాంటి క్యారెక్టర్స్. సో దీన్ని ఆడియన్స్ డెఫినెట్ గా లైక్ చేస్తారు, బట్ ఆ టెన్షన్ అనేది ఉంటుందిగా, రిలీజ్ దగ్గర పెట్టుకుని లైక్ చేస్తారా లేదా అన్న ఇది ఉంటది కదా. అంటే అదే సార్ మీరు అన్నట్టు ఆ ట్రైలర్ టీజర్లతో లైక్ చేస్తారని మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. రిలీజ్ అనేది అందరికీ ఉంటుంది కదా సార్, రిలీజ్ రోజు ఏమవుతుంది సినిమా అనేది అందరికీ ఉంటుంది. బట్ మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసిందంటే 100% ఇప్పుడు జిఎంబి అందుకే వచ్చింది. జిఎంబి లాంటి ఒక సంస్థ కథ నచ్చి, క్యారెక్టరైజేషన్ నచ్చి, మాహా నచ్చి, నేను నచ్చి దిగారంటేనే వాళ్ళకి కథ పట్ల ఉండే కాన్ఫిడెన్స్ కావచ్చు, మేము తీయబోతున్నది ఏంటి అన్నది కావచ్చు, మాహా క్రియేట్ చేసిన మ్యాజిక్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళ కాన్ఫిడెన్స్ మాకు చాలా యాడ్ అయింది. జిఎంబి వచ్చింది కాబట్టి. జిఎంబి ఇన్వాల్వ్మెంట్ అనేది ఏ స్టేజ్ నుంచి ఉంది అంటే వెరీ బిగినింగ్ నుంచి ఉందా? సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నారు. ఫస్ట్ చాయ్ బిస్కెట్ వాళ్ళకి మహా చెప్పాడు, ఇమీడియట్లీ జిఎంబికి చెప్పారు, వెంటనే జిఎంబి ఆన్ బోర్డ్ అయిపోయారు. అంటే జనరల్గా మన ఇండస్ట్రీలో ఎలా ఉంటాయంటే ఒక పెద్ద బ్యానర్ ఇన్వాల్వ్మెంట్ అంటే పబ్లిసిటీ కోసం వాడుకోవటము అలాంటివి జరుగుతుంటాయి, అంటే వాళ్ళు ఉన్న ర్యాపోని బట్టి. అవును. బట్ ఇందులో ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా జిఎంబిది? ఎలా అంటే చాయ్ బిస్కెట్ వాళ్ళకి జిఎంబి వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్ బట్టి కూడా అంతే. అంటే అండర్స్టాండింగ్ కాదు సార్, వాళ్ళు నమ్రత గారు మొత్తం నరేషన్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ మహా ఒక 6 hours కూర్చొని, అంటే ఏకదాటిగా 6 గంటలు వాళ్ళు మాట్లాడుకున్నారు కథ గురించి. మాట్లాడుకొని నచ్చి ఆవిడ సాటిస్ఫై అయిన తర్వాతే ఆన్ బోర్డ్ అయ్యారు. ఓకే. అంటే ఊరికే చాయ్ బిస్కెట్ ఉంది కదా అలా కాదండి. చాయ్ బిస్కెట్ వాళ్ళు వెళ్ళి మహా కథ చెప్పి మెప్పించి అప్పుడు ఆన్ బోర్డ్ అయ్యారు, లేకపోతే జిఎంబి ఉండేది కాదు. అంటే మహా మిమ్మల్ని క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి మీరు ఇంత ముందు తనతో వర్క్ చేసి ఉన్న ఉమామహేశ్వర గ్రూప్ కానీ దానికి ముందు చేసిన సినిమా కానీ కారణం అనుకోవచ్చా లేదంటే ఏంటి అసలు? డెఫినెట్లీ సార్. అంటే యు ఆర్ ద ఫస్ట్ చాయిస్ ఆర్ ఎలా అని? ఫస్ట్ చాయిస్ కాదండి. అంటే తను ఆల్రెడీ ఇది చేద్దాం అనుకున్నాడు, బట్ వేరే రీజన్స్ వల్ల అవ్వలేదు, ఏదో కొంచెం ఆగింది. తర్వాత ఓ పాయింట్ అంటే తనకి మేబీ తన మైండ్లో ఎప్పుడు నేనే ఫస్ట్ చాయిస్ అనుకుంటా, కాకపోతే సందర్భానుసారం కొన్ని మారుతూ ఉంటాయి. చెప్పాడు అది ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, నాకు తెలుసండి, నేను మహా ఫ్రెండ్సే కదా, మేము మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ అంటే నాకు వస్తే బాగుంది నేను చాలాసార్లు అనుకున్నాను కానీ, బట్ నేను ఎప్పుడు తను నేను అడగలేదు. ఆ రెస్పెక్ట్ ఇప్పుడు ఉంటుంది మాకు. అండ్ ఫైనలీ నా దగ్గరికి అది మహా నన్నే చేయమని అడగడం నాకు చాలా ఓకే, చలో బస్. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు వెళ్ళినప్పుడు కూడా అదేంటి సత్యదేవ్ చేస్తాడు ఇవి, నువ్వు మమ్మల్ని చేయమని అని అన్నారని కూడా చెప్పాడు చాలాసార్లు. అట్లా. సో ఏదో తినేవాడి బియ్యం ఏదో ఉంటుంది కదా సామెత, దాని ప్రకారం వచ్చింది. అంతేగా, బియ్యపు గింజల మీద ఎవరి పేరు రాసుకోవాలి. సో డ్యూరింగ్ షూటింగ్ మీరు ఏ స్టేజ్లో అన్నా, ఏ గెటప్ కన్నా అరే ఇది ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చింది? అలా లేదు సార్, 100% ఎఫర్ట్ పెట్టి అది అంటే ఒక రకంగా ఎరగదీస్తాం అంతే. అంటే ఇంకా వేరే థాటే లేదు, ఎందుకంటే ఇంకా బాగా చేయొచ్చు అన్నది ఉంటే అక్కడే చేసేస్తాం. ఓకే. ఇంకా అది ఆ స్టేజ్లో ఓకే, అంటే వన్స్ కాపీ చూసుకున్న తర్వాత కానీ లేదండి అసలు పర్ఫెక్ట్. అసలు ఇంకోసారి చేయలేం కూడా ఇది. అంటే ఇంకా అసలు ఇంకోసారి చేయలేని ఎనర్జీ అది. అంటే ఆ ఒక్కసారికి ఆ ఎనర్జీ మొత్తం తెచ్చుకొని పర్ఫామ్ చేసి, నాకు ఎలా ఉండేదంటే మార్నింగ్ వెళ్ళి చేసేవాడిని, అంతా అయిపోయిన తర్వాత నేను పడిపోయేవాడిని. అంటే ఏదో నిజంగా ఒక ఎనర్జీ, ఒక శక్తి ఏదో వచ్చి చేయించి ఆ క్యారెక్టర్ చేయించుకొని వెళ్ళిపోయేది. అంటే నన్ను ఓన్లీ ఒక టూల్ కింద వాడుకునేది అన్నట్టు అనిపించేది. ఎందుకంటే అయిపోయేటప్పటికి అసలు కంప్లీట్ డ్రైన్ అయిపోయేవాడిని. మళ్ళీ వెళ్ళి వేసి మళ్ళీ టప్ అని ఇచ్చానండి అలా. సో మళ్ళీ అయితే చేయలేము, అండ్ చేసినప్పుడే 100% ఇచ్చేసాం. మహా తను కూడా ఒక మంచి ఆర్టిస్ట్,
సో ఇందులో తనేమన్నా క్యారెక్టర్ చేశాడండి. అవునా? ఒక స్పెషల్ అపియరెన్స్ చేశాడు, ఉమ్, ఎరగొట్టేసాడు. ఆ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఉమ్, మహా కరెక్ట్ టైంకి వస్తాడు, ఉమ్, వచ్చి ఒక వెరీ క్రూషియల్ జంక్షన్లో వస్తాడు. ఓకే. వచ్చి నేను మహా ఆ సీక్వెన్స్ మొత్తం చాలా బాగుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. ఉమ్. రావు బహదూర్, సత్యదేవ్, 7 గెటప్స్, టీజర్ మొత్తం సత్యదేవే ఉంటాడు. సినిమా మొత్తం కూడా సత్యదేవే ఉంటాడా? లేదు సార్ సినిమా అంటే టైటిలర్ క్యారెక్టర్ కదండి, దానివల్ల టీజర్ అంటే వాడి రామప్ప పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే సినిమా ఉంటుంది కాబట్టి టీజర్ మీకు అలా అనిపిస్తాయి. బట్ వాడి లైఫ్లో ఆబ్వియస్లీ రేణుక, ఉమ్, దీపా థామస్ మలయాళీ యాక్ట్రెస్, ఆచారి వికాస్ అని ఒక యాక్టర్, అచ్చమ్మ గారు అచ్చమ్మ అని ఒక క్యారెక్టర్, తర్వాత ప్రణవ్ అని, ఇలా వీళ్ళందరూ కూడా ఎవ్రీ వన్ అసలు ఈ సినిమాలో పర్ఫార్మెన్సెస్కి అసలు మీరు షాక్ అయిపోతారు, అంత బాగా చేశారు. ఎందుకంటే అందరూ కూడా నాతో పాటే ఏజ్ ఉంటుంది, నాతో పాటే యంగ్ ఏజ్ ఉంటుంది, ఓల్డ్ ఏజ్ ఉంటుంది. అంతే. నాదేంటంటే ప్రాస్థెటిక్స్ కాబట్టి మీకు ఎక్కువ కనబడుతుంది, మిగతా వాళ్ళు కూడా అంతే. వాళ్ళు వికాస్ సూపర్ చేశాడు అసలు సినిమా. మీకు ఆచారి క్యారెక్టర్, నా ఫ్రెండ్ క్యారెక్టర్, ఓకే. తను ఎరగొట్టేశాడు. రేణుక, దీప, ఉమ్, ఫినామినల్ పర్ఫార్మెన్స్. మేము సినిమా చూసినప్పుడు ప్రోగ్రెస్ అవుతుంటే ఏంటి మనం సత్య అనుకుంటే వీళ్ళందరూ కూడా ఎరగొట్టేశారని అనుకోవడంలో నో డౌట్ అసలు. ఉమ్. అంటే సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు సత్యదేవ్ కాకుండా ఇంకా బాగా రిజిస్టర్ అయ్యే క్యారెక్టర్స్ అంటే అవేనా? Yes. ఆచారి, దీప, Yes. ఇవేనా? ఆచారి, రేణుక, అచ్చమ్మ, ఉమ్, ఆ, ఆ, నా లవణ క్యారెక్టర్స్ పేర్లు చెప్తున్నాను. లవణ అనే క్యారెక్టర్, తర్వాత కుసుమ అనే క్యారెక్టర్, ఉమ్, ఇలా క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి నో డౌట్. ఉమ్, ఐ థింక్ గ్రేట్ సినిమా ఇస్ ఆల్వేస్ అబౌట్ ఎవ్రీ వన్ అండి, నాట్ ఒక సింగిల్ కాదు. నా దృష్టిలో అందరూ కలిస్తేనే అది గ్రేట్ సినిమా అవుతుంది. దీనికి అండ్ వాళ్ళతో పాటు మీరు ఆర్ట్ అంతే ఎక్సైట్ అవుతారు, కాస్ట్యూమ్స్ అంతే ఎక్సైట్ అవుతారు, సినిమాటోగ్రఫీ కార్తిక్ది అంతే అద్భుతం, మ్యూజిక్ స్మరణ్, ఎవ్రీ వన్ పిచ్చి పట్టినట్టే చేశారండి అందరూ. ఉమ్, అందరికీ ఏదో ఆవగించి ఒక పూజ చేస్తే ఎలా అయితే పని చేస్తారో అలాగే పని చేశారు అందరూ. బట్ టీజర్ లో ఉన్న కన్ఫ్యూజన్ సినిమాలో అయితే ఉండదు. ఉమ్, వెరీ బేసిక్ స్టోరీ అండి, ఉమ్, మనం అందరం చాలా రిలేట్ అయ్యే స్టోరీ. ఆ స్టోరీని తీసుకొచ్చి బోనాలయంలో పెడితే అది రాబోదు అవుతుంది. అది బేసిక్, అందరికి బేసిక్ ప్లాట్, కోర్ ప్లాట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం దానికి అసలు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అంటూ ఉంటారు, అందరు కనెక్ట్ అయ్యే పాయింట్. ఉమ్. సో స్మరణ్ బీజిఎం ఎంతవరకు హెల్ప్ అవుతుంది సినిమాకి? ఎలా అసలు స్మరణ్ ఆన్ ఎ డిఫరెంట్ లెవెల్ సార్. అసలు మనోడు ఈ సినిమాతో స్మరణ్ అనే పేరు చాలా ఎక్కువ వినబడుతుంది. ఉమ్, మేము ముద్దుగా స్మరణ్ జిమ్మర్ సాయి అని పిలుస్తాం సరదాగా. అంత అంటే టీజర్ కూడా మ్యూజిక్ ఏంటి ఏదో వెస్టర్న్ ఫిల్మ్స్కి ఇచ్చినట్టు ఇచ్చాడు అది అని చాలామంది అన్నారు. నిజంగా వెరీ టాలెంటెడ్ గై, వెరీ గ్రౌండెడ్ గై, ఉమ్, చాలా మంచోడు మనిషి అండ్ అంతే టాలెంటెడ్ పర్సన్. ఉమ్, ఎక్కడో మన కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఇల్లు తంది, అట్నుంచి రాడు, ఓకే. అక్కడ పైన పెంట్ హౌస్ లో మొత్తం సెటప్ అంతా వేసుకుంటాడు. ఉమ్, మనం వెళ్ళాలంటే ఆ డిస్ట్రిక్ట్ వెళ్ళాలి, వెళ్ళి రాత్రి అంతా కూర్చొని. ఓకే. సో వెరీ డెడికేటెడ్ పర్సన్, ఉమ్, వెరీ డెడికేటెడ్. ఉమ్. కానీ ఈ సినిమాలో ఒక క్లబ్ సాంగ్ కూడా ఉంది కదా? అవునండి, ఉమ్, దేశ్ సంచారి. దేశ్ సంచారి. ఇంకా రిలీజ్ అవ్వని ఇంకొక 3 సాంగ్స్ ఉన్నాయండి. ఓకే. మేము రిలీజ్ చేసింది 2, ఇంకో 3 సినిమాలు అవి సందర్భానుసరం వచ్చే సాంగ్స్ అనమాట. ఎందుకంటే అవి రివీల్ అయిపోతే కథ రివీల్ అయిపోద్ది, ఓ, అందుకని అవి రివీల్ చేయలేదు. అవి సినిమాలో ఒక 2 డాన్స్ నెంబర్స్ ఉంటాయి. ఓకే. Yeah. ఉమ్. సత్యదేవ్ క్యారెక్టర్స్ కానీ సినిమాలు కానీ చూసీగా ఉంటాయి సార్. కానీ సత్యదేవ్కి రావాల్సినంత సక్సెస్ రాలేదు సార్. ఏంటి సార్ రాలేదు సార్. అంటే ఎందుకు రాలేదు అంటే టైమింగ్ ఇష్యూస్ ఉన్నాయి సార్, ప్రమోషన్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే నేను మేబీ సెలెక్ట్ చేసుకున్న అది నేను బాగా ఆడుతుంది అనుకొని ఉంటే అది మేబీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. 100 రీజన్స్ ఉంటాయి సార్. అంటే రాలేదు అనే కంటే రాకపోయినా ఇంకా ఉన్నాడు అన్నది నాకు ఇంకా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది సార్. ఓకే. అది ఇంకా చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది, ఎందుకంటే వచ్చేంత వరకు వదలను, అది కన్ఫర్మ్. ఉమ్, సో నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇది నన్ను కృంగదీయలేదంటే ఏది కృంగదీయదు అని. ఉమ్. ఒక అంత కష్టపడి ప్రయత్నిస్తున్న ఒకటి సో రాలేదు. ఇండస్ట్రీ ఎటు టాలెంట్ ఎటు వదులుకోదు, వదులుకోదు. కాకపోతే సరైన బ్రేక్ పడలేదు అనేది మాత్రం అటు ఆడియన్స్ లో ఉంది, ఇండస్ట్రీలో కూడా ఉంది కదా. ఉందండి. ఉమ్.
సో ప్రతి అది సినిమా రావు బహదూర్తో బ్రేక్ అయిద్దా? నాకైతే ఒక 250% కాన్ఫిడెన్స్ ఉంది సార్. సో జూలై 3rd ఐ హావ్ టు వెయిట్ అంతే. ఏంటి అలా ఎక్స్పెక్ట్ చేసి బాగా డిసప్పాయింట్ అయిన సినిమాలు అంటే సత్యదేవ్ చేసిన సార్ బాగా ఎక్స్పెక్ట్ చేసి డిసప్పాయింట్ చేసిన అంటే డెఫినెట్లీ జీబ్రా ఒకటి సార్. జీబ్రా కోర్స్ చాలా మంచి డబ్బులే కలెక్ట్ చేసింది, కానీ కొంచెం దానికి ఎక్కువ పెట్టారు. సో ఆ గ్యాప్ ఎక్కువ కనిపించింది, కానీ అది నా అన్ని సినిమాల కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది జీబ్రానే, కానీ అది ఎవరికీ తెలియదు. అది నాకు బాధ అనిపించింది. అదొకటి, అంటే చాలా బాగుతుంది అని అనుకున్నాము, డిసప్పాయింట్ అయ్యాం బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. రిలీజ్ కావచ్చు, తర్వాత ఆ టైంలో ముందే లక్కీ భాస్కర్ రావడం ఒక పాయింట్ అన్నారు. అది ఎందుకంటే 2 బ్యాంక్ రిలేటెడ్ సినిమాలు కాబట్టి. అలాగే బ్లఫ్ మాస్టర్ ఒకటి డిసప్పాయింట్మెంటే, ఉమామేశ్వర గ్రూప్ వస్తే డిసప్పాయింట్మెంటే. అంటే డిసప్పాయింట్మెంట్ ఆడలేదని కాదు, ఆ టైంకి కోవిడ్ అంటే వచ్చి. నేను ఎందుకు అడుగుతుందంటే ఆర్టిస్ట్గా అదే చాలా బాగా చేశాడు అన్ని ప్రశంసలు దక్కిన సినిమా ఆడినప్పుడు కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా. 100% సార్, ఎందుకు ఉండదు సార్, అది చాలా బాధ కలిగించే విషయం. వెరీ బిగినింగ్లో ఆ పోన్లే మనకు పేరు వచ్చింది కదా అనుకునేవాడిని, కానీ పేరు ఒక్కటి వస్తే అదేం చేసుకోలేము సార్. పేరు ఒక్కటిని, సినిమా ఆడాలి, ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి. ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్గా డబ్బు పెట్టేవాడు హ్యాపీగా ఉంటే మనకి అది బిగ్గెస్ట్ సక్సెస్ కదా. జాబ్ సాటిస్ఫాక్షన్ కాదు, జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి. మనం ఏంటంటే ఇప్పుడు మనం పర్ఫామ్ చేస్తాం సార్, నేను డైరెక్టర్ అనుకున్న విజన్కి నేను చేస్తాను, అంతా కాపీ అయిపోద్ది, నేను ఇద్దరం ఫుల్ హ్యాపీ, కాపీకే హ్యాపీ, బట్ నెక్స్ట్ స్టెప్ ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి కదా, అది జరగాలి. అది ఇప్పుడు 15 years జర్నీ, 2011 కదా, అంతేనండి, 11, 12, 26లో ఉన్నాం. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? అంటే నేను ఎప్పుడు నా అందరు నేను చూసుకోను సార్, ఎవరో అడిగినప్పుడు మాత్రం ఒకసారి వెనక్కి చూసి ఆలోచిస్తుంటారు. ఎందుకంటే మనం ఏదో టార్గెట్ కోసం ప్రయత్నిస్తున్నాం కాబట్టి వెనక్కి చూసుకోవడం కంటే ముందు ఎక్కువ చూస్తూ ఉంటాం. ఏంటి టార్గెట్ ఏంటి? అదే సార్, థియేట్రికల్ సక్సెస్ అనేది ఒక టార్గెట్ అయితే, ఒక దేశం గర్వించదగ్గ సినిమాలు తీయాలని ఒక టార్గెట్ అయితే, ఒక వరల్డ్ సినిమా తీయాలనేది ఒక టార్గెట్ అయితే, ఇలా అవి అవి చాలా కాన్ఫిడెంట్ స్ట్రాంగ్గా ఉంటాయి. వెనకాల చూసినప్పుడు ఎక్కడో స్టార్ట్ అయింది. ఇప్పుడు నిజంగా ఒక సర్కిల్ చూస్తే సీతం వాకిట్లో సిరుముల జట్టు అనే ఒక సినిమాలో మహేష్ బాబు గారి ఫ్రెండ్ కింద స్టార్ట్ అయ్యాను. ఆ సీన్ కూడా ఏదండి, మిస్టర్ పర్ఫెక్ట్, దానికంటే ముందు మిస్టర్ పర్ఫెక్ట్. అంటే నేను అది ఈ పర్టికులర్ సినిమా గురించి, రావు బహదూర్ అనే సర్కిల్. సో ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ లో రావు బహదూర్ రావడం అదొక సర్కిల్ అయితే, అరే ఎక్కడో స్టార్ట్ అయ్యి ఆ సీన్ డిలీట్ అయిపోయి బాధపడి ఇప్పుడు కట్ చేస్తే ఆయనే ప్రొడ్యూస్ చేసే స్పేస్కి వచ్చామంటే ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ డెఫినెట్లీ. అంటే మైండ్లో ఆ థాట్ లేకపోతే ఇది రాదు కదా అన్నది పాయింట్. సో రేపొద్దున ఇంకోటి ఏదో రీచ్ అవుతాం, అప్పుడు మళ్ళీ వెనక్కి చూసుకున్నప్పుడు ఓకే అదే. సో ఈ సర్కిల్లో, ఈ 15 years సర్కిల్లో మీ ఫేవరెట్ స్టార్స్తో కలిసి చేశారు, చిరంజీవి గారితో కలిసి చేశారు, ఎస్. సో టాప్ స్టార్స్ అందరితో కూడా కలిసి చేశారు కదా సార్. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు మహేష్ గురించి చెప్పారు, అవును సార్, తనతో డిలీట్ అయిన సీన్ డిలీట్ అయినా కూడా ఆయన బ్యానర్లో ఇప్పుడు చేయటం అనేది. అవును సార్. అలా మిగతా ఆర్టిస్టులతో మీ ఎక్స్పీరియన్స్ సార్? అఫ్కోర్స్ చిరంజీవి గారు అన్నయ్యతో చేయడం అనేది నా అంటే లైఫ్ టైం డ్రీమ్ అది. అంటే నేను సినిమాల్లోకి వచ్చిందే ఆయన రిఫరెన్స్గా చూసుకొని ఆయన్ని ప్రేమించి కదా, ఆయనతో సినిమా చేయడం, గాడ్ ఫాదర్ ఆ ఆపర్చునిటీ రావడం, ఆయనకి పోటాపోటీగా చేయడం అన్నది అసలు నేను అది నా స్క్రిప్ట్లో కూడా కనీసం సరదాగా కూడా రాసుకోలేదు, అది జరిగింది. అండ్ అంత దగ్గరగా ఆయనతో పనిచేయడం అన్నది నా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ లైఫ్ డెఫినెట్గా. అది అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎప్పుడు గుండెల్లో అది పెట్టుకునే పనిచేస్తాను. అండ్ ఇంకా నాకు అంటే బాగా ఇష్టం అంటే నాకు ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టం. నాకు చిరంజీవి గారి తర్వాత నాకు ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టం. అంటే అది అఫ్కోర్స్ మిస్టర్ పర్ఫెక్ట్ అక్కడ స్టార్ట్ అయినా, బట్ మేబీ ఏ కెపాసిటీలో తెలియదు కానీ ప్రభాస్ అన్నతో చేయాలన్నది నాకు చాలా చాలా ఇష్టమైన ఒక ఇది. అది చూద్దాం ఇంకా అప్పుడు, ఎందుకంటే అప్పుడు చాలా చిన్నది కదా నాకు, అసలు అది తెలిసి తెలియని ఏజ్. బట్ ఇప్పుడు ఏంటంటే ఆయన ఓకే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్,
ఏదైనా కెపాసిటీలో చేస్తే బాగుంటుంది. ఓకే. కాదు, ఆర్టిస్ట్గా ఇంత మంచి పేరు ఉంది. సత్యదేవ్ ఏ పాత్ర ఇచ్చినా దాన్ని పర్ఫెక్ట్గా 100% ఎఫెక్ట్ పెట్టి చేస్తాడు, పరకాయ ప్రవేశం చేస్తాడు అనే పేరు మాత్రం ఉంది ఇండస్ట్రీలో. మరి అదర్ లాంగ్వేజ్లో ఎందుకు సత్యదేవ్కి ఇప్పటివరకు ఆఫర్స్ ఎందుకు రాలేదు, లేదా వచ్చినా మీరేమైనా రిజెక్ట్ చేశారా ఏంటి అసలు? సార్ కొన్ని వచ్చాయి సార్, అవి నాకు నచ్చలేదు, అందుకే చేయలేదు. తమిళ్ వచ్చింది, మలయాళం ఒకటి వచ్చింది, కన్నడ కూడా వచ్చాయి, హిందీ వచ్చింది, రామ్ సేతు చేశాను, అక్షయ్ కుమార్ గారితో చేశాను. మిగతావి అంత ఎక్సైట్ చేయలేదు సార్, అందుకే చేయలేదు. ఏంటి క్రైటీరియా ఏంటి అసలు? సత్యదేవ్ క్యారెక్టర్ ఒప్పుకోవాలంటే ఏంటి క్రైటీరియా? సార్ క్రైటీరియా ఏం లేదు సార్, అది నన్ను ఎక్సైట్ చేయాలంతే. ఎక్సైట్ చేసి ఇది మనం వదులుకోలేమురా బాబు అని అనిపించాలంతే, అంతకుమించి ఇంకేముంటుంది సార్. అది నేను కింగ్డమ్ చేశాను సార్. కింగ్డమ్ విన్నప్పుడు డ్రైవ్, శివ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డ్రైవ్ ఉంటుంది. నేను ఆ టైంలో అది ఓకే, అందులో నేను లీడ్ కాదు అని అన్నా కూడా నాకు ఓకే, ఎందుకంటే క్యారెక్టర్ సినిమా డ్రైవ్ చేస్తున్న క్యారెక్టర్ అది సినిమా ఆడే యాక్చువల్లీ మెయిన్ ఇది వాడే కాబట్టి శివ టర్నింగ్ పాయింట్ నేను చేశాను. అప్పుడు నాకేం అంత క్యాల్కులేషన్స్ ఆలోచించలేదు, మనం ఇవి చేస్తున్నాం ఇవి చేయించానని ఎంతేమో ఆలోచించలేదు. బట్ గోయింగ్ అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది రెస్పాన్సిబిలిటీ పెరిగి, ఓకే మనం చేసేది ఏది ఉన్నా కూడా ఇంకా పర్ఫెక్ట్గా ల్యాండ్ అయ్యి మనకు కూడా హెల్ప్ అవ్వాలి అనేది చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. అందుకని నాకు మిగతా ఏవి అంటే నాకు హెల్ప్ అవుతున్నట్టు అనిపించలేదు, అందుకే చేయలేదు. ఓన్లీ అది సినిమా వరకు, సినిమాకి హెల్ప్ అవుతుంది కానీ మనకి హెల్ప్ అవ్వట్లేదు. ఓకే. సో ఇప్పటివరకు సత్యదేవ్ అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్స్ చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి సార్, మీరు చెప్పాలి సార్ ఒకటి ఏదైనా, మీరు ఇవ్వండి ఒకటి మంచి కాంప్లిమెంట్. అంటే ఇప్పుడు వెంకటేష్ మహా కమల్ హాసన్తో పోల్చారు సార్, లెజెండరీ ఆర్టిస్ట్ తో పోలడం అది ఒక మెమరబుల్ 100% సార్, 100%. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ఆర్టిస్ట్ గా మీరు అటు ఆడియన్స్ లో కానీ ఇటు ఇండస్ట్రీ పరంగా కానీ మీరు అందుకున్న కాంప్లిమెంట్ అంటే మీరు మర్చిపోలేదు? చిరంజీవి గారే సార్, అన్నయ్య ఒకసారి కూర్చోబెట్టి ఇంటికి పిలిపించి సినిమాలు నా కోవిడ్లో నావి బ్లఫ్ మాస్టర్, రాగల 24 గంటల్లో అండ్ ఇంకో సినిమా బ్రోచేవారు ఎవరో చూసి పిలిపించి అప్రిషియేట్ చేద్దామని పిలిపించారు నన్ను. ఎవరు నువ్వెవరో నాకు తెలియదు ఈ రోజు వరకు, నీ సినిమాలు చూశాను, అద్భుతంగా చేసావని పిలిపించి ఆ రోజు నాతో ఒక 2 hours ఆయన నన్ను కూర్చోబెట్టి 2 hours నన్ను పొగిడారు సార్. ఆయన ఇది ఎలా చేసావు, అదెలా చేసావు, చాలా బాగా చేసావు, ఈ డైలాగ్ ఎలా చెప్పావు, ఆయన పాపం చాలా క్యూరియస్గా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. అంటే నేను ఎవరినైతే చూసి వచ్చానో ఆయనకి నేను ఆయన ఫ్యాన్ అని కూడా తెలియదండి అప్పుడు. ఓకే, జస్ట్ నిజంగానే అప్రిషియేట్ చేద్దామని పిలిచి నన్ను చాలాసేపు మాట్లాడి, నేను అనుకోలేదు నువ్వు తెలుగుడు అని అన్నప్పుడు అసలు అది నా మోస్ట్ మెమరబుల్ మూమెంట్. ఒక 1 hour ప్రాపర్గా నేను ఇష్టపడే వ్యక్తి నన్ను కూర్చోబెట్టి పొగుడుతుంటే మన ఆ ఫీలింగ్ వేరుగా. దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. సో మూవీసే కాదు, ఈవెన్ మీరు సిరీస్ కూడా చేశాను సార్. సో మీరు అన్నారు ఇక వరల్డ్ సినిమా ఇవన్నీ నా టార్గెట్స్ అని. సో మీరు అనుకున్న టార్గెట్లో సో ఫార్ ఎంతవరకు రీచ్ అయ్యారనుకుంటున్నారు? ఒక 10% రీచ్ అయి ఉంటాం సార్, ఇంకో 90 ఉంది. మేబీ ఇది ఏమైనా అయితే ఒక 20% 30% యాడ్ అవుతుంది. సంవర్తి కూడా యాడ్ అయితే అది ఇంకో 10% యాడ్, అలా అంటే ఫర్ నౌ రీచ్ అయ్యాను సార్, బాగానే డెఫినెట్లీ రీచ్ అయ్యాను. అంటే ఒకటి ఏంటంటే నేను రీచ్ అయిన దాంట్లో, నేను అనుకున్న దాంట్లో అరే సత్యదేవ్ సినిమా చేస్తే అందులో ఏదో ఉంటుంది స్పెషాలిటీ చూడొచ్చు అనేటట్టు చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు అది క్రియేట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇటు ఇండస్ట్రీలో కాదు, ఆడియన్స్ లో కూడా అది క్రియేట్ అయింది. ఈవెన్ దో సత్యదేవ్కి సక్సెస్ రావట్లేదే అని ఫీల్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే డెఫినెట్లీ. అది మీతో పాటు చాలా మంది అది ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఐ హోప్ July 3rd రోజు అది సాల్వ్ అయిపోద్ది, ఆ ప్రాబ్లమ్ అవ్వాలి. యాక్చువల్గా వెంకటేష్ మహా స్క్రీన్ ప్లేకి మంచి పేరు ఉంది. అటు కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ, ఆ తర్వాత వచ్చిన ఉమామహేశ్వర గురుబస్సు కానీ, అఫ్ కోర్స్ అది రీమేక్ అయినా కూడా చాలా సార్. అతను నిజంగా మహా అనే వ్యక్తి ఈ ఓన్లీ 3 సినిమాలే చేశాడు రాబోదురుతో అన్నది ఒక విధంగా మనం అన్ఫార్చునేట్ అని నేను అనుకుంటాను. తను చాలా గొప్ప దర్శకుడు, గొప్ప రచయిత, గొప్ప పర్సన్. తను ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలి సార్. అంటే
గ్యారంటీ మన తెలుగు సినిమాను ఒక లెవెల్లో కూర్చోపెట్టగలిగే దర్శకుడు వన్ ఆఫ్ ద డైరెక్టర్స్లో మహా కూడా అప్పుడు. Yeah. తను ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి, ఈ సినిమాతో ఇంకా తనకి ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి. తన దగ్గర ఉన్న కథలు అవన్నీ కూడా నిజంగా మనం అందరం ప్రౌడ్గా ఫీల్ అయ్యే కథలు. హీల్ బి సెలబ్రేటెడ్ సార్ 100%. రావు బహదూర్తో మహా అనేవాడిని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే. సో దీని తర్వాత ఇమ్మీడియట్గా సంవర్తి ఉంది సార్. సంవర్తి. సంవర్తి మ్యాన్ వెజెస్ టైగర్ ఓకే ఫిల్మ్, యాక్షన్ ఫిల్మ్, ఫారెస్ట్ బేస్డ్ యాక్షన్ ఫిల్మ్. అజయ్ నాగ్ డైరెక్టర్, ఓకే శివచరణ్ ప్రొడ్యూసర్. అది కూడా అద్భుతంగా వస్తుంది సార్ సినిమా. అదే నేను అసలు ఈ ఇయర్ ఉంటుంది. దీని తర్వాత సార్, ఇది రిలీజ్ అయిన తర్వాత అది వచ్చేస్తుంది. ఓకే. అది రెడీ అయిపోయింది. అది కూడా మామూలు ఎక్సైట్మెంట్తో లేను నేను. ఈ ఇయర్కి నాకు ఎప్పటి నుంచో ఒక 2 ఎక్స్పీరియన్స్ ఫిల్మ్స్ ఇవ్వాలి, థియేటర్కి జనాలు వచ్చే సినిమాలు తీయాలనుకున్నాం. ఆ 2 సినిమాలు తీసాను. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఈ జూలై 3rd రావు బహదూర్ సినిమాతో మీ పర్సంటేజ్ అనేది 10% కాదు, 10% కాదు 50% ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ కోరుకుంటున్నా. సార్, థ్యాంక్ యూ. అలాగే ఆడియన్స్ అందరిలో కూడా సత్యదేవ్కి ఒక మంచి సూపర్ డూపర్ హిట్ రాలేదు అన్న ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ ఈ సినిమాతో తీరిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. యా, చూసారు కదండి సత్యదేవ్తో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.